2025 లో ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయాయి. మార్చిలో అన్ని రిలీజ్లే. ఇదేట్రా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అసలు రిలీజ్ అవ్వాల్సిన కొత్త సినిమాలు ఏం లేవా అని ఆలోచిస్తే అప్పుడు నాకు చాలా సినిమాలు కనిపించాయి. అవేంటో తెలిసాక ఈ ఇయర్ కూడా మన టైం పాస్ కి ఏం డోకా లేదని హ్యాపీగా ఫీల్ అయ్యా. ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మంచి మంచి సినిమాలు త్వరలో రాబోతున్నాయి. 2025 లో రిలీజ్ అవబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. లిస్ట్ లో ఫస్ట్ రాజాసాబ్. ఈ సినిమా గురించి అందరూ వెయిట్ చేసేది మాత్రం వింటేజ్ డార్లింగ్ కోసమే. ఎందుకంటే బాహుబలి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ ని మిస్ అయిపోయారు. అన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఈ ఒక్క సినిమా మాత్రం అందరికి ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది. ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉంటారు, మాస్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా డాన్స్ నెంబర్స్ అట. ప్రభాస్ డాన్స్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఇక లుంగి కట్టుకుని డాన్స్ చేస్తే బేబత్సం అయిపోతుంది. యాక్చువల్లీ ఈ సినిమా ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది, కాకపోతే చేస్తున్న ప్రాసెస్ లో ఒక పెద్ద సినిమాగా మారిపోయింది. మెయిన్ గా ఈ లుక్ రిలీజ్ అయ్యాక ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అనిపించింది. మారుతి గారు దొరికిందే ఛాన్స్ అని ఏదో రాసేయకుండా మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నట్టే ఉన్నారు. ఈయన ఇంతకు ముందు ఆల్రెడీ సక్సెస్ అయిన హారర్ కామెడీ జానర్ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కూలీ. యాక్చువల్లీ ఈ సినిమా లోకి రూట్ లో వెళ్ళట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ స్టైల్ ఇది కాదు. లోకేష్ ఎప్పుడు ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న స్టార్స్ అందరినీ కలిపి మిక్సీ కొట్టలేదు. లోకేష్ రైటింగ్ సాలిడ్ గా ఉంటది కాబట్టి ఆ రోల్స్ చేసే యాక్టర్స్ ఇంకా లైమ్ లైట్ లోకి వస్తారు. ఇలా లైమ్ లైట్ లో ఉన్న యాక్టర్స్ ని ఆ క్యారెక్టర్స్ కి ఎప్పుడు వాడలేదు. అలా కాదు మామ, ఈసారి లోకేష్ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉంటది, అలానే అందులో మోస్ట్ పాపులర్ స్టార్స్ అందరినీ క్యాస్ట్ చేశాడు అంటారా? అలా అయితే అందరూ ఎంట్రీలు ఇచ్చేటప్పటికే సినిమా అయిపోతుంది. జోక్స్ అపార్ట్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లోకేష్ వర్క్. టెస్టోస్టెరాన్ ప్లస్ అడ్రినలిన్ ఈజ్ ఈక్వల్ టు ఏ లోకేష్ కనకరాజ్ ఫిలిం. ఇక బక్కోడైతే ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో థీమ్ కొడతాడు. జస్ట్ టికెట్ తీసుకుని వెళ్లి ఆ థీమ్స్ అన్ని వినేసి వచ్చేసిన పైసా వసూలు అయిపోతుంది. ఎటు చూసినా మన బిజినెస్ సక్సెస్. టు బి ఫ్రాంక్, ఈ సినిమాలో రజనీకాంత్ గారి కన్నా నాగార్జున గారు చేస్తున్న సైమన్ క్యారెక్టర్ గురించి ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. లీక్ అయిన వీడియో సైమన్ దే. పూజా హెగ్దే సాంగ్ కూడా సైమన్ తోనే అట. అల్ట్రా స్టైలిష్ సైమన్. ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ హిట్ 3. హిట్ 3 కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా? చేసా అన్న ఫాస్ట్ గా. నాని గురించి ఏం చెప్తాం, పట్టిందల్లా బంగారం అవుతుందో లేక అసలు బంగారం అని తెలిసాకే పట్టుకుంటాడో తెలదు. కానీ హిట్ 3 టీజర్ మాత్రం మాస్గా ఉంది. పారడైజ్ గ్లిమ్స్ వచ్చి హిట్ 3 టీజర్ ని ఓవర్ షాడో చేసింది, కానీ హిట్ 3 లో చాలా మ్యాటర్ ఉంది. అసలు హిట్ ఫ్రాంచైజ్ నిజంగా హిట్ ఫ్రాంచైజ్. అందులో నెక్స్ట్ రాబోతున్న ఫిలిం. అందులోని నాని మంచి సక్సెస్ స్ట్రీక్ లో ఉన్నాడు. డైరెక్టర్ శైలేష్ కోల్ను లాస్ట్ ఫిలిం సైన్ దో ఫ్లాప్ అయింది. ఈయన డైరెక్ట్ గా స్టేజ్ మీద ఈసారి ఫెయిల్ అవునా అని చెప్పారు. నానిని ఇంత రూత్లెస్ గా మనం ఎప్పుడు చూడలేదు. బూతులు మాట్లాడుతున్నాడు. R-rated సీన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అందులోని యూనివర్స్ కాబట్టి క్యామియోస్ కూడా ఉంటాయి. ఇక సరైన విలన్ ఒకడే బ్యాలెన్స్. నెక్స్ట్ రెట్రో. జస్ట్ ఒక చిన్న క్యామియో వలన వచ్చిన హైప్ తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన హైప్ అంతా కొంగువతో పోయింది. ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ ఓన్లీ. కెరీర్ పీక్ టైమ్ లో ఉన్నప్పుడు రాంగ్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇచ్చి ప్రతిసారి దెబ్బతింటాడు. దిస్ టైమ్ ఏ కార్తిక్ సుబ్బరాజ్ పడం, అందుకే హోప్స్ పెట్టుకోవచ్చు. సంతోష్ నారాయణ ప్రతిసారి కార్తిక్ సుబ్బరాజ్ కి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. రిలీజ్ అయిన టీజర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ ఫిల్మ్ సక్సెస్ అవడం సూర్యకి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామా కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ అని కార్తిక్ సుబ్బరాజ్ చెప్పాడు. ఇది ఈ ఫిల్మ్ సినాప్సిస్. ఈ స్టోరీ లైన్ ని కార్తిక్ సుబ్బరాజ్ సినిమాటిక్ గా ఎలా తీస్తాడని ఊహించుకుంటేనే ఆసమ్ ఫీల్స్. నార్మల్ గానే కార్తిక్ సినిమాలు రెట్రో వైబ్స్ లో ఉంటాయి. ఈ సినిమాకి టైటిల్ ఏకంగా రెట్రో అని పెట్టేశాడు కాబట్టి మంచి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వార్ 2. బాలీవుడ్ సీన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనుకున్నప్పుడు కరెక్ట్ గా పఠాన్ వచ్చింది. ఇక అక్కడ నుంచి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ తో ఏదో మెల్లగా నిలదొక్కున్నారు. నా వరకు ఈ యూనివర్స్ లో బెస్ట్ ఫిల్మ్ మాత్రం వారే. ఇప్పుడు ఆ ఫిల్మ్ కి సీక్వెల్ వస్తుంది. అందులో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఇక హైప్ జైమన్ లేచింది. పార్ట్ 1 ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. పార్ట్ 2 ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ ఇస్ డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మాస్త్ర. సో ఈ ఫిల్మ్ లో విఎఫ్ఎక్స్ మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. యాక్షన్ సీన్స్ కూడా టాప్ లెవెల్ లో ఉంటాయి. అన్నిటికీ మించి ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ లో ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే అందరూ దీనికోసమే వెయిటింగ్. కాకపోతే సాడ్లీ హృతిక్ రోషన్ కి నీ ఇంజరీ అయ్యింది. దీంతో ఈ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ కంగారు పడ్డారు. కానీ యశ్రాజ్ ఫిల్మ్స్ మాత్రం August 14 రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ కింగ్డమ్. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేస్తాడు? రోజులు మారుతాయి, టైం వస్తుంది, వచ్చేస్తుంది కింగ్డమ్ తో. అసలు వీడి కరెక్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు. పోనీ లేట్ అయినా సరే ఇప్పుడు మంచి లైనప్ ఉంది. కింగ్డమ్ కన్ఫర్మ్ గా హిట్ అనిపిస్తుంది. ఎందుకంటే కింగ్డమ్ డైరెక్టర్ జెర్సీ లాంటి కల్ట్ ఫిల్మ్ తీసిన గౌతమ్ తిన్ననూరి. మ్యూజిక్ అనిరుద్. రిలీజ్ అయిన గ్లిమ్స్ లో వీడి లుక్ మార్చాడు, స్లాంగ్ మార్చాడు, మార్పు మొదలైంది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా గౌతమ్స్ KGF అని చెప్పాడు. అలాగే గ్లిమ్స్ లో ఒక ట్రైబ్, అణచివేత, తిరుగుబాటు లాంటి కాన్సెప్ట్స్ కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ఈ లైన్ విన్నాక మైండ్ పోయింది. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. అమ్మ బాబాయ్.
నెక్స్ట్ జై హనుమాన్. ఈ సినిమా జాన్ 2025 లో వస్తుందని అనౌన్స్ చేశారు, కానీ రాలేదు. మ్యాక్స్ ఇయర్ సెప్టెంబర్ లో వస్తుంది అనుకుంటా. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు రాయాలంటే రాజమౌళి గారు, నాగశ్విన్ లాంటి వాళ్ళకే పెద్ద సవాల్. ఎందుకంటే హనుమాన్ కి స్టోరీ రాయడం అంటే అది మాటలు కాదు. ఎక్కడ చిన్న తేడా వచ్చినా తగలబెట్టేస్తారు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. హనుమాన్ లాంటి ఎటర్నల్ పవర్ కి అగేన్స్ట్ గా విలన్ లో ఆర్మీలు అంటే అది ఫైనల్ గా ఎలా ఉంటదని ఆతృత ఎక్కువ ఉంది. ప్రశాంత్ వర్మ విజువల్స్ ఎలా అయినా రప్పించేస్తాడు, బట్ రైటింగ్ మాత్రం సాలిడ్ గా ఉండాలి. అందరూ హనుమాన్ గా రానని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ హనుమాన్ రోల్ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు. ఆయన అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మంచి పర్ఫార్మర్ కూడా. అంతా అనుకున్నట్టు జరిగితే ఎక్కడికో వెళ్ళిపోతారు, లేదంటే. నెక్స్ట్ ఓజస్ గంభీరా. లాస్ట్ ఇయర్ రావాల్సిన సినిమా ఈ ఇయర్ అయినా వస్తుందో రాదో. ఈ సినిమా ఎందుకంత స్పెషల్ అంటే పీకే టైం లేక రీమేకులు చేసి ఫ్యాన్స్ అవి చూసి ఆఖరికి ఒక ఒరిజినల్ ఓజీ వస్తుంది. హరహర వీరమల్లు ఒరిజినల్ అయినా అది డైరెక్టర్స్ మారిపోయి ఏదేదో అయ్యి ఫ్యాన్స్ కి నమ్మకాలు పోయాయి. అందుకే ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని అడుగుతున్నారు. ఆయన కూడా ఇక ఓజీ అని లాస్ట్ సినిమా అని చెప్పేశారు. ఫ్యాన్స్ అందరూ వాళ్ళలో ఒకడైన ఫ్యాన్స్ సినిమా తీస్తే ఎలా ఉంటదో ఈ సినిమాతో చూస్తారు. ప్యూర్ ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్. ఓజీ టీజర్ తర్వాత ఎన్ని టీజర్స్ వచ్చినా ఏ టీజర్ అంత కిక్ ఇవ్వలేదు. ఆ స్టోరీ లైన్, జపనీస్ కల్చర్ ఇంక్లూడ్ చేయడం, వింటేజ్ కటానా వైబ్స్, సాహోకి లింక్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఊహిస్తేనే బుర్ర పాడైపోతుంది. తమనన్న అయితే ఏకంగా విక్రమ్ జైలర్ లియోకి ఓజీ అని ఆన్సర్ అన్నాడు. నాకు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ దొరికింది, ఇక నేనేంటో చూపిస్తా అంటున్నాడు. ఈ న్యూస్ లని పాయసంలో జీడిపప్పు దొరికినట్టు దొరికినా అసలైన పాయసం మాత్రం దొరకట్లే. కానీ ఒకటి, సినిమా ఎప్పుడొచ్చినా థియేటర్స్ మాత్రం తగలబడతాయి. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి కన్ఫర్మ్ సావే. పీకే కెరీర్ బెస్ట్ కలెక్షన్ సెట్ చేస్తుంది. నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1. కాంతారా ఒక సినిమా కాదు, ఒక మ్యాజిక్. కాంతారా సినిమా వచ్చే వరకు మనకి పంజుర్లి గులిగా దేవుళ్ళ గురించి ఏ ఒక్కరికి తెలీదు, కానీ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే మనం ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాం. సేమ్ మన సినిమాలైన అమ్మోరు, అన్నమయ్య, రామదాస్ చూస్తే జనాలు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అయ్యారు. అలాంటి గొప్ప సినిమాకి ప్రీక్వెల్ అంటే ఎలా ఉండాలి? ఈ సినిమాలో శివ ఫాదర్ స్టోరీ చూపిస్తారు. టీజర్ లో విజువల్స్ చూస్తే సినిమా స్కేల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. చూడడానికి అదంతా వేరే డైమెన్షన్ లా ఉంది. రిషబ్ శెట్టికి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా బాగా తీస్తారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. యాక్చువల్లీ తలపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయకన్ అండ్ యష్ టాక్సిక్ కూడా ఈ ఇయర్ లోనే రావాలి, కాకపోతే 2026 కి పోస్ట్ పోన్ అయ్యాయి. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.